హాయ్ హలో వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ. ఆ వరమహాలక్ష్మి దయ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళైతే మార్నింగ్ 4 o'clock లేచినప్పటికీ నా పూజ అంతా అయిపోయి మొదలయ్యి అయిపోయేసరికి 11-11:30 ఆ మధ్యన అయిపోయింది. నేను బియ్యంతో ఒక కలశాన్ని నింపి తర్వాత కలశాన్ని పైన రెడీ చేసుకున్నాను. నాకైతే ఎలాంటి అవి హైట్గా చేసుకోవడానికి ఏమీ లేకుండా ఉంటే ఇంకొక చెంబుతో బియ్యం నింపి ఇంకొక చెంబుతో కలశాన్ని పెట్టుకున్నాను. ఇక కలశం అంతా రెడీ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకునేసరికి 9 అయింది. దీపాలు అయితే పెట్టుకొని తాంబూలం పెట్టి పూజ చేసుకున్నాను. పూజ తర్వాత ప్రసాదాలు అయితే మళ్ళీ చేసుకున్నాను. వడలు, బెల్లం అన్నము, అది గోధుమ పిండితో చేసే పాయసం చేసుకున్నాను. గోధుమ పిండి కొంచెం కలిపేసి వాటర్తో బెల్లం బాగా మరిగిన తర్వాత ఈ గోధుమ పిండిని తాలికల మాదిరిగా చేసుకొని వేసేసుకున్నాను. ఇది బియ్యం పిండితో చేస్తారు, కానీ నేను చిన్నప్పుడైతే గోధుమ పిండితో మా అమ్మ చేసేది. ఇక అది గుర్తొచ్చి ఇది చేశాను. త్వరగా ఇన్స్టంట్గా అయిపోయింది. పిల్లలు స్వీట్ తినరు కాబట్టి నేను కొంచెమే చేసుకున్నాను. ఇక వడలు, బెల్లం అన్నము అన్నీ స్వీట్తోనే లక్ష్మీదేవికి చేసుకున్నాను. ఇక పూజ చేసుకొని సాంబ్రాణితో ధూపం వేసుకొని టెంకాయ కొట్టుకొని పూజ అంతా అయ్యేసరికి 11-11:30 అయింది. ఇక లంచ్ అయితే పులగము, వంకాయ కూర, అన్నము చేసేసుకున్నాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక తమలపాకులు బాగుంటే తమలపాకులతో తోరణం అయితే కట్టుకున్నాను. నార్మల్గా మామిడాకులతోనే కట్టుకోవాలి. మామిడాకులు నాకైతే దొరకలేదు. మేము రాత్రి టౌన్లోకి వెళ్ళేసరికి 8 o'clock అయింది. ఇంకా అక్కడ ఏం దొరకలేదు మామిడాకులు. అందుకు నేను తమలపాకులతోనే తోరణం కట్టి మా గుమ్మానికి అయితే వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.